హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీ అంతా కూడా ఈ కోవిడ్-19 టైంలో చాలా సేఫ్టీ అంటే జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉంటున్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో సరికొత్త క్రెడిట్ కార్డ్ అన్బాక్సింగ్ మనం చూడబోతున్నాము. దీనికి ముందు ఇప్పటి వరకు మన ఛానల్లో క్రెడిట్ కార్డు డిఫరెంట్ కేటగిరీస్ దగ్గర 22 క్రెడిట్ కార్డ్స్ అన్బాక్సింగ్ చేయటం జరిగిందండి. అందులో 7 బ్యాంక్స్ నుంచి క్రెడిట్ కార్డ్స్ అన్బాక్సింగ్ చేయడం జరిగింది. ఎస్బీఐ బ్యాంకు, సిటీ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, అలానే కొటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొటాక్ మహీంద్రా బ్యాంకు సంబంధించి ఒక సరికొత్త క్రెడిట్ కార్డ్ అన్బాక్సింగ్ చేస్తున్నా అండి ఈ వీడియోలో. తప్పకుండా చివరి వాటికి చూడండి. ఈ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్, ప్రోస్, కాన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో కంప్లీట్గా. సో మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దామా. క్రెడిట్ కార్డు కొటాక్ మహీంద్రా బ్యాంకు సెకండ్ క్రెడిట్ కార్డ్ అండి ఇది. ఇంతకుముందు కొటాక్ పీవీఆర్ క్రెడిట్ కార్డు అన్బాక్సింగ్ చేయడం జరిగింది. ఇది కొటాక్ లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అండి. కొటాక్ లీగ్ ప్లాటినం అనే క్రెడిట్ కార్డు ఇప్పుడు కొటాక్ మహీంద్రా బ్యాంక్ యొక్క సెకండ్ క్రెడిట్ కార్డు మనం అన్బాక్సింగ్ మన ఛానల్లో చూడబోతున్నాము. దీని మెయిన్ ఫీచర్స్, ప్రోస్, కాన్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్గా. మీరు వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఒకసారి మనం ఈ క్రెడిట్ కార్డు ఓపెన్ చేసి చూద్దామండి. సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు అంటే ఈ రోజుల్లో చాలా వాటికి క్రెడిట్ డెబిట్ కార్డ్స్ మొబైల్ అప్లికేషన్లో స్విచ్ ఆన్ ఆఫ్ ఫెసిలిటీ ఇస్తున్నారండి. అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆన్ ఆఫ్ ఫెసిలిటీ ఎలా అనేది ఇక్కడ చూపించడం జరిగింది. సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ ఎలా చేసుకోవాలన్నది ఈ బ్రోచర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆప్షన్ 1 వచ్చేసి మాన్యువల్గా వన్స్ యూ రిసీవ్ క్రెడిట్ కార్డ్ ఐవీఆర్ కాల్కి సెట్ చేసి ట్రాన్సాక్షన్ ప్రిఫరెన్స్ సెట్ చేసుకోమంటాడు. లేదంటే ఆప్షన్ 2 వచ్చేసి ఈ ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కామంటాడు. మనం ఇప్పుడు వచ్చిన ఈ కొటాక్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి వీసా అండి. కొన్ని రూపే కార్డ్స్ ఉంటాయి, ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసినాయి. అలానే మాస్టర్ కార్డ్స్ ఉంటాయి యూఎస్ఏ. వీసా వచ్చేసి బ్రిటన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఇవి. సో వీళ్ళు టైప్ అయిన ఈ బిగ్ బజారు, రిలయన్స్, పిజ్జా హట్, డొమినోస్, అలానే కాఫీ షాప్స్, పీవీఆర్, ఐనాక్స్ ఇలా అన్నీ ఇవ్వడం జరిగింది. సో కాంటాక్ట్లెస్ ఎలా పే చేయాలన్నది కూడా ఇక్కడ వివరించడం జరిగింది. స్కాన్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ అండ్ ఐఓఎస్ వర్షన్, యాపిల్ వర్షన్లో కానీ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. ఇక్కడ డైరెక్ట్ క్రెడిట్ కార్డు ఉందండి. క్రెడిట్ కార్డుని తీసి పక్కన పెట్టేద్దాం. క్రెడిట్ కార్డు గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో ఉన్న నెంబర్స్ కానీ అక్కడ ఉన్న నేమ్స్ కానీ ఏమేంటి, సివివి నెంబర్ ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రివార్డ్ పాయింట్స్ని క్యాష్ కోడ్ చేసుకోవచ్చు ఈ కార్డులో. లేదంటే ఏదైనా ప్రోడక్ట్ కానీ పర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటేనేమో కొన్ని టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు, మూవీ కానీ, రైల్వే కానీ, ఎయిర్లైన్స్ కానీ. వాటిని కంప్లీట్గా వైట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కూడా కొన్ని ఫీచర్స్ ఎలా ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తన బ్రోచర్లో. సో ఇప్పుడు 1 by 1 ఈ ఫీచర్స్ అన్ని నేను ప్రోస్, కాన్స్ అన్ని వైట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కస్టమర్ కేర్ కాంటాక్ట్ సెంటర్ నెంబర్ కూడా ఉంది, మొబైల్ అప్లికేషను, వెబ్సైటు. ఈ కొటాక్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డు 1 by 1 ప్రోస్ కానీ కాన్స్ కానీ మనం ఈ వైట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూస్తాం ఒకసారి. ఈ కొటాక్ లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అండి. అంటే ప్రతి ఇయర్కి వచ్చేసి 500 రూపీస్ అనేది యాన్యువల్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. యాన్యువల్ ఫీజు మాఫీ కావాలంటే, ఏదైతే రద్దు కావాలంటే, లేదంటే బిల్లింగ్లో రీక్రెడిట్ కావాలంటే, అంటే మీరు బిల్ 500 రూపీస్ యాన్యువల్ ఫీజు పే చేసినా మళ్ళీ మీకు రివర్స్ క్రెడిట్ కావాలంటే ఇయర్లీ 50,000 అంటే పర్ యానం బిల్ సైకిల్లో పర్ యానం వచ్చేసి, అంటే మీరు బిల్ స్టార్ట్ బిల్లింగ్ చేసిన కాడ నుంచి 12 months లోపు 50,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది పర్ యానం. అది స్ప్లిట్టింగ్ బిల్స్ కానీ, సింగిల్ బిల్ కానీ మీరు ఎంతైనా
రూపీస్ అయినా అలా స్ప్లిట్ బిల్స్ కలుపుకొని ఎట్ ఎ టైమ్ 50,000 అయినా పర్ యానం బిల్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే 500 రూపీస్ అనేది మీకు ఫీజు మాఫీ చేయడం కానీ, లేదంటే ఆ 500 రూపీస్ అనేది రివర్స్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఈ కోటాక్ లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డు. నెక్స్ట్ చూసుకుంటే ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి వెల్కమ్ బోనస్ కింద మూవీ వచ్చర్ వచ్చిందండి. 500 రూపీస్ విలువ గల మూవీ వచ్చర్ వచ్చింది, బుక్ మై షో నుంచి వచ్చింది. అంటే మీరు ఈ 500 రూపీస్ వచ్చర్ అనేది బుక్ మై షో యాప్ ఉపయోగించి లేదా వెబ్సైట్లో మీరు మూవీ టికెట్స్ ఎనీ థియేటర్ బుక్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మీరు కార్డు తీసుకున్న ఫస్ట్ మంత్లో ఎంతో కొంత మినిమం ట్రాన్సాక్షన్ బిల్లింగ్ ఎంతైనా పర్లేదు, మినిమం ఒక బిల్ అయితే మీరు జనరేట్ చేసి ఉండాలి. ఫస్ట్ మంత్ బిల్ సైకిల్లో చేస్తే మీకు మూవీ వచ్చిన 500 రూపీస్ బుక్ మై షో వచ్చింది. నెక్స్ట్ ఇదే కార్డులో ఆఫర్స్ చూసుకుంటే 1,25,000 రూపాయలు బిల్లింగ్ కానీ మీరు చేస్తుంటే 1,25,000 రూపాయలు బిల్లింగ్ చేస్తే 6 months లోపు 4 పీవీఆర్ టికెట్స్ మీకు ఆఫర్ కింద వస్తాయండి. పీవీఆర్ థియేటర్ సంబంధించిన టికెట్స్ మాత్రమే 4 వస్తాయి. 6 months లోపు 1,25,000 బిల్లింగ్ కానీ చేస్తాయి. లేదంటే 10,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయండి. ఇక్కడ 10,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి మీరు చూసుకుంటే. ఇది 6 months లోపు కానీ 1,25,000 బిల్లింగ్ చేస్తాయి. మ్యాక్సిమం పర్ యానం వచ్చేసి 8 పీవీఆర్ టికెట్స్ మాత్రమే వస్తాయి, 8 పీవీఆర్ టికెట్స్ మాత్రమే వస్తాయి. ఈ విధంగా యాన్యువల్ ఫీజు వీవర్ కానీ వెల్కమ్ బోనస్ కానీ దీని యొక్క మెయిన్ ఆఫర్ కానీ ఈ కార్డులో చూసాము. నెక్స్ట్ ఇంకా బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే రివార్డ్ పాయింట్స్, ఆర్పీ అంటే రివార్డ్ పాయింట్స్ అండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసి ప్రతి 150 రూపాయలకి 8 రెట్లు రివార్డ్ పాయింట్స్ వస్తాయండి. స్పెషల్ కేటగిరీలో అప్ టు 2 లక్షల వాటికి 2 లక్షల వాటికి మీరు బిల్లింగ్ అప్ టు ఎంతైనా చేయొచ్చు. ప్రతి 150 రూపాయలకి 8 times రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో 1 into 8 times అనమాట రివార్డ్ పాయింట్స్. ఈ స్పెషల్ కేటగిరీ అంటే ట్రావెల్, ప్యాకేజ్ లేదా టూర్ ఆపరేటర్స్, ఎయిర్లైన్స్, ఎలక్ట్రానిక్ సేల్స్, డ్యూరబుల్ గూడ్స్, గ్రోసరీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అనమాట. వీటికి సంబంధించిన స్పెషల్ కేటగిరీలో ఆన్లైన్లో మీరు ఏవైనా ట్రాన్సాక్షన్స్ కానీ జరిపితే అప్ టు 2 lakhs వాటికి ప్రతి 150 రూపీస్కి 8 రెట్లు రివార్డ్ పాయింట్స్ క్రియేట్ అవుతుంది. ఇక మిగతా అన్ని కేటగిరీస్కి అదర్ కేటగిరీకి వచ్చేసి 150 రూపాయలకి ప్రతి 150 రూపాయలకి 4x రివార్డ్ పాయింట్స్ అంటే 4 times రివార్డ్ పాయింట్స్ క్రియేట్ అవుతుంది. ఈ స్పెషల్ కేటగిరీ వదిలేస్తే మిగతా అన్ని కేటగిరీ వచ్చేసి ప్రతి 150 రూపాయలకి 4 times రివార్డ్ పాయింట్స్ క్రియేట్ అవుతుంది. ఇక ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే పెట్రోల్, డీజిల్ లేదంటే సిఎన్జి గ్యాస్ స్టేషన్లో మీరు ఎలాంటి బిల్లింగ్ చేసినా ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అయితే క్రియేట్ కావాలి. సో ఈ కోటాక్ లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డుకు వచ్చేసి ఆన్లైన్ స్పెండ్ చేస్తే ఈ విధంగా మీకు రివార్డ్ పాయింట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక ఆఫ్లైన్ స్పెండింగ్ ట్రాన్సాక్షన్ చూసుకుంటే రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఏంటి అనేది ఎక్కడ టర్మ్స్ అండ్ కండిషన్లో మెయింటైన్ చేయలేదండి. తను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్కి సంబంధించి రివార్డ్ పాయింట్స్ యొక్క క్రెడిట్ ఎలా ఉంటుంది, దాని క్రెడిట్ పాయింట్స్ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నది ఎక్కడ కూడా టర్మ్స్ అండ్ కండిషన్లో తను మెన్షన్ చేయలేదు ఈ కోటాక్ లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డులో. ఇక రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 0.075 పైసా అంటే 1000 రివార్డ్ పాయింట్స్కి 75 రూపాయలు మాత్రమే క్రెడిట్ అవుతుంది. సో ఈ క్రెడిట్ కార్డు వచ్చేసి నా అనాలిసిస్ ప్రకారం రివార్డ్ పాయింట్స్ కోసం అయితే బెస్ట్ క్రెడిట్ కార్డు. సో నాట్ గ్రేట్ అనమాట. సో బెస్ట్ క్రెడిట్ కార్డు అయితే కాదు, రివార్డ్ పాయింట్స్ కోసం అయితే కాదు. ఇక రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్ వచ్చేసి ఎన్కాష్ చేసుకోవచ్చు, ఎయిర్లైన్ టికెట్స్, మూవీ టికెట్స్, మొబైల్ రీఛార్జ్ చేయొచ్చు. అలానే బ్రాండెడ్ క్లోత్స్ ఏదైతే బ్రాండెడ్ గార్మెంట్ షోరూమ్స్ ఉంటాయో మీరు ఆ షోరూంలో కూడా పర్చేజ్ చేయొచ్చు అనే విధంగా తను రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్ ఈ విధంగా చేసుకోవచ్చు అన్నారు. రివార్డ్ పాయింట్స్ని ఎన్కాష్ కానీ చేయలేదనుకోండి, అంటే మీరు ఈ మూవీ టికెట్స్ కానీ మొబైల్ రీఛార్జ్, బ్రాండెడ్ క్లోత్స్, ఎయిర్లైన్ టికెట్స్ ఈ 4 కేటగిరీకి సంబంధించిన మీరు పాయింట్స్గా కన్వర్ట్ చేయాలనుకుంటారు. ప్రతి 5 రివార్డ్ పాయింట్స్ ఒక ఈజీ పాయింట్గా కన్వర్ట్ అయ్యాయి. అంటే మొబైల్ రీఛార్జ్ వచ్చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ 100 ఈజీ పాయింట్స్ ఉండాలనుకోండి, 5 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 1 ఈజీ పాయింట్గా కన్వర్ట్ అయ్యింది. ఇది గమనించాల్సిన విషయం అండి. ఇంకా ఆఫ్లైన్ స్పెండింగ్ రివార్డ్ పాయింట్స్ గురించి ఎక్కడ టర్మ్స్ అండ్ కండిషన్లో తను ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక ఫ్యూయల్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్లైన్కి సంబంధించి పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ స్టేషన్ సంబంధించి బిల్లింగ్ వచ్చేసి మినిమం 500 నుంచి 3000 మధ్య ఉండాలండి. ప్రతి బిల్ వచ్చేసి
1% సర్ఛార్జీ లేదంటే పర్ యానం వచ్చేసి 3,500 వరకు మీకు ఈ సర్ఛార్జ్ అనేది వీవ్ అంటే తగ్గింపు వస్తుందండి. ప్రతి బిల్ వచ్చేసి 500 నుంచి 3,000 మధ్య ఉండాలి. 1% సర్ఛార్జీ లేదా మ్యాక్సిమం 3,500 పర్ యానం అంటే ప్రతి సంవత్సరానికి మీకు మాఫీ చేయడం జరుగుతుంది సర్ఛార్జ్. నెక్స్ట్ రైల్వే సర్ఛార్జ్ వచ్చేసి ప్రతి టికెట్కి వచ్చేసి డిఫరెంట్ కేటగిరీ అండి. 2 కేటగిరీల టికెట్స్, ఒకటి వచ్చేసి 1.8%, ఇంకోటి వచ్చి 2.5% అన్నాడు. ఈ రెండిట్లో ఏ కేటగిరీ రైల్వే టికెట్స్ సపరేట్ అనేది మెన్షన్ చేయలేదు. మినిమం 1.8, మ్యాక్సిమం 2.5%, లేదంటే పర్ యానం 500 రూపీస్ అనేది రైల్వే సర్ఛార్జ్ మీద మాఫీ చేయడం జరుగుతుంది అండి. కానీ ఇక్కడ ఒక కండిషన్ పెట్టింది, మీరు రైల్వే టికెట్స్ ఓన్లీ ఐఆర్సిటీసీ లేదంటే రైల్వే కౌంటర్స్లో మాత్రమే మీరు టికెట్స్ పర్చేస్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది టర్మ్స్ అండ్ కండిషన్. సో మీరు ఎప్పుడైనా రైల్వే సర్ఛార్జీ ఈ క్రెడిట్ కార్డు ఉపయోగించి మాఫీ చేయాలనుకుంటే ఐఆర్సిటీసీ మొబైల్ అప్లికేషన్, ఐఆర్సిటీసీ వెబ్సైటు, రైల్వే ఆఫ్లైన్ బుకింగ్ కౌంటర్స్లో కానీ మీరు కార్డు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 1.8 లేదంటే 2.5% లేదా పర్ యానం 500 వరకు మ్యాక్సిమం సర్ఛార్జ్ అనేది వీవ్ ఆఫ్ అయిపోతుంది. ఇక ఈ కొత్తగా లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డులో ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు లాంజ్ యాక్సెస్, ఏసీ లాంజ్ యాక్సెస్ అని ఉంటాయండి. ఆ లాంజ్ యాక్సెస్లో వచ్చేసి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ అనేది ఉంది అని ఇచ్చాడు, కానీ పర్ యానం ఎనీ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. లాంజ్ యాక్సెస్ అనేది క్లియర్గా ఎక్కడ వెబ్సైట్లో కానీ కొత్తగా మహీంద్రా యొక్క వెబ్సైట్లో కానీ క్రెడిట్ కార్డు పంపించిన బ్రోచర్లో కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదండి. ఓవర్ డ్యూ పెనాల్టీ వచ్చేసి కార్డు యొక్క డ్యూ డేట్లో మీరు పేమెంట్ కానీ చేయకపోతే అంటే 3 days ముందు బిల్లింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి మంత్ 20వ తారీఖు ఉంటే మీరు 17th కల్లా బిల్ చేయాల్సి ఉంటుంది 3 days ముందు. అలా క్రెడిట్ కానీ చేస్తే 3 days కల్లా మీకు క్రెడిట్ అయిపోతే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు బిల్లింగ్ డేట్ దాటిపోయినా కూడా పేమెంట్ చేయకపోతే 3.5% పర్ మంత్ ఓవరాల్ అవుట్ స్టాండింగ్ మీద, లేదంటే ప్రతి సంవత్సరానికి 42% వాటికి పెనాల్టీ అనేది ఈ కార్డుకి చేయబడుతుంది అనేది క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్లో తను మెన్షన్ చేశాడు కొత్తగా మహీంద్రా బ్యాంక్. నెక్స్ట్ కార్డ్ రీప్లేస్మెంట్ 100 రూపీస్ ఉంటుందండి. మీరు కార్డు మీద మీ నేమ్ ఏదైనా ఇనిషియల్ కానీ మీ నేమ్ కానీ టైప్ ఎర్రర్ కానీ లేదా కార్డు సరిగా స్వైప్ కావట్లేదు అని చెప్పి కానీ లేదా కార్డు ఏదైనా పోగొట్టుకున్నా కానీ కార్డు రీప్లేస్మెంట్ ఛార్జ్ కంపల్సరీ అండి 100 రూపీస్ చేస్తాడు. 100 రూపీస్ పే చేస్తేనే మనం కార్డు రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1860-266-2666. కొత్తగా మహీంద్రా బ్యాంక్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఐవీఆర్ వాయిస్ ఉండదండి. రోబోటిక్ ఐవీఆర్ వాయిస్ మాత్రమే ఉంటుంది. మాన్యువల్గా మన టెలిఫోనిక్ ఐవీఆర్ వాయిస్ ఉండదు, రోబోటిక్ ఉంటుంది. సో మనం ఏదైనా వాయిస్ సిగ్నల్ కమాండింగ్ ఇస్తే దానికి అనుగుణంగా రెస్పాండ్ అవుతారు. చివరికి అలా ప్రాసెస్ జరిగి చివరికి కస్టమర్ కేర్లో కన్సల్ట్ అయింది. కాబట్టి చాలా మిగతా కస్టమర్ కేర్కి కొత్తగా మహీంద్రా బ్యాంక్ కస్టమర్ కేర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఈజీ కన్వీనియంట్గా ఉంటుంది. జస్ట్ సేటు కస్టమర్ కేర్ అని చెప్పాలో డైరెక్ట్ కస్టమర్ కేర్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది రోబోటిక్ వాయిస్లో. ఈ విధంగా కస్టమర్ కేర్ ఈజీగా మనం కమాండింగ్ ఇవ్వచ్చండి. చివరిగా ఈ కార్డు యొక్క మెయిన్ బెనిఫిట్స్ చూసుకోవాలనుకుంటే కార్డు ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు ఈ క్రెడిట్ కార్డు అప్లై చేయాలనుకుంటే సాలరీడ్ ఎంప్లాయిడ్ అయితే పర్ యానం 5 lakhs పైన ఉండాలి. సిటీసీ 5 లక్షల కన్నా ఎక్కువ పర్ యానం శాలరీ ఉండాలండి. ఇన్సూరెన్స్ వచ్చేసి మీ కార్డు కానీ కోల్పోయితే లేదంటే దొంగతనం జరిగినా కానీ 7 days ముందు మనం ప్రయారిటీ అంటే కార్డు పోయిన విత్ ఇన్ 7 daysలో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే అప్ టు 1,25,000 వాటికి ఈ కార్డుకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అంటే 7 days లోపు ప్రయారిటీ బేస్డ్ కానీ మీరు కంప్లీట్ చేస్తే కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఏదైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేసిన ఆఫ్లైన్ ఆన్లైన్ అప్ టు 1,25,000 వాటికి మీకు కార్డుకి ఇన్సూరెన్స్ ఉంటుందండి. మీరు కంపల్సరీ 7 days లోపు మాత్రమే కస్టమర్ కేర్ కానీ ఈమెయిల్ త్రూ కానీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కార్డు యొక్క ఆన్ ఆఫ్ ఫెసిలిటీ. ఈ కార్డు అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్సైట్లో కార్డ్ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, డొమెస్టిక్ ట్రాన్సాక్షన్, కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఆఫ్ ఫెసిలిటీ అనేది ఈ కార్డుకి ఉందండి. కొత్తగా మహీంద్రా బ్యాంక్ యొక్క లీగ్ ప్లాటినం క్రెడిట్ కార్డ్. మీరు వన్స్ ఆ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్సైట్లో పోతే మీకు అవసరమైనప్పుడే కార్డ్ని స్విచ్ ఆన్ పెట్టుకొని ట్రాన్సాక్షన్ చేసుకొని తర్వాత ఆఫ్ పెట్టుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఉంది. ఈ విధంగా ఎలాంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరగకుండా సేఫ్టీ కూడా ఉంది. సో నాకైతే ఈ కార్డులో మెయిన్ డ్రాబ్యాక్స్ కనిపించింది రివార్డ్ పాయింట్ వాల్యూ అనేది చాలా తక్కువ అండి.
అంటే 1000 రివార్డ్ పాయింట్స్కి 75 రూపాయలే వస్తుంది. అంటే 0.075 పైసా ఒక రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు ఈ విధంగా ఉంది. సో నాకైతే రివార్డ్ పాయింట్ పరంగా అయితే నాకు పెద్ద గ్రేట్ కార్డ్ కాదండి ఇది. ఇక మిగతా ఫీచర్స్ అన్నీ చూసుకుంటే చాలా బాగున్నాయి. ఒక్క డ్రాబ్యాక్ అయితే రివార్డ్ పాయింట్ వాల్యూ. మెయిన్ చాలామంది చూసేది కూడా రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూస్తాము. అలాంటి రివార్డ్ పాయింట్స్ వాల్యూని చాలా తక్కువ ఇస్తున్నాడు. మిగతా కొన్ని మూవీ టికెట్స్ కానీ ఇంకేదైనా పరానము ఇంత బిల్లింగ్ చేస్తే, అంటే మినిమం 50,000 బిల్లింగ్ చేస్తే నా 500 రూపీస్ అనేది కార్డు ఫీజు వీవర్ అయిపోతుంది. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక మీకు మూవీ టికెట్స్, పెట్రోల్ డీజిల్ సంబంధించి రైల్వే సర్ఛార్జీ, పెట్రోల్ డీజిల్ సర్ఛార్జీ, ఇలాంటివన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీకు కానీ ఈ కార్డు ఫీచర్స్ కానీ నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసా ఈ వీడియోలో అనుకుంటే, మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, మీ రిలేటివ్స్కి తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రికమెండ్ చేయండి మీ కొలీగ్స్ అందరూ, ఫ్రెండ్స్కి. ఒక లైక్, కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. ఇలానే ఎన్నో క్రెడిట్ కార్డ్స్ అన్బాక్సింగ్ చేస్తుంటానండి మీకోసం. తప్పకుండా ఇప్పుడు ఇది 23వ క్రెడిట్ కార్డ్ అండి నా యూట్యూబ్ ఛానల్లో అన్బాక్సింగ్ చేయడం. ఇంతమంది నా దగ్గర క్రెడిట్ కార్డు ఒక పర్ కార్డుకి వచ్చేసి 30,000, 50,000 వ్యూస్ ఉన్నాయి. ఈ విధంగా కొన్ని కార్డ్స్కి అయితే 1 lakh కూడా వ్యూస్ ఉన్నాయి క్రెడిట్ కార్డు సంబంధించి. ఈ విధంగా ముందు కూడా మీరు నా ఛానల్ తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.